ఢిల్లీ పేలుడు ఘటనలో గాయపడిన వారిని ప్రధాని మోదీ పరామర్శించారు. భూటాన్ పర్యటన నుంచి తిరిగి రాగానే ఆయన నేరుగా ఎల్ఎన్జేపీ హాస్పిటల్కు వెళ్లారు. పేలుడు ఘటన బాధితులను పరామర్శించారు. కేంద్రం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సాయంత్రం 5:30 గంటలకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరగనుంది. ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, బాధితులను ప్రధాని మోదీ పరామర్శించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఈ పేలుడు ఘటనలకు సంబంధించి ఎన్ఐఏ కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. వివరాలేంటి? ఎర్రకోట కారు బాంబు పేలుడులో చనిపోయినటువంటి కుటుంబాలు, అలాగే క్షతగాత్రులను గాయపడి చికిత్స పొందున్న వారిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొద్దిసేపటి కిందటే ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో పరామర్శించారు. భూటాన్ పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొద్దిసేపటి కిందటే ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. ల్యాండ్ అయిన వెంటనే విమానాశ్రయం నుంచి నేరుగా లోక్ నాయక్ జయప్రకాష్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ క్షతగాత్రులు దాదాపు 24 మందికి పైగా అక్కడ చికిత్స పొందుతున్నారు. సో వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్నటువంటి చికిత్సను తెలుసుకున్నారు. సో డాక్టర్లకు సూచనలు చేశారు. వారు రికవరీ అయ్యేందుకు అవసరమైనటువంటి సంపూర్ణమైనటువంటి వైద్యం అందించాలని, అలాగే బాధితుల కుటుంబాలందరూ కూడా ఆయన సంపూర్ణ భరోసా ఇచ్చారు. అలాగే ఆ తర్వాత ఈరోజు సాయంత్రం 5:30కు కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతోంది. భద్రతా వ్యవహారాల కేబినెట్ భేటీ కూడా జరగబోతుంది. ఈ సమావేశంలో ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసుకు సంబంధించినటువంటి అన్ని అంశాలపైన కేబినెట్ సమీక్షించబోతుంది. కేబినెట్ సమావేశంలో దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఉత్కంఠ కలిగిస్తుంది. మనం చూసాం, నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టంగా వార్నింగ్ ఇచ్చారు. ఎవరైతే ఎర్రకోట బాంబు పేలుడు ఘటనకు బాధ్యులు ఎవరున్నారో, వారి వెనుక ఉన్నటువంటి కుట్రదారులు ఎవరున్నారో వారందరినీ కూడా చట్టం ముందు నిలబెడతాము, వారికి శిక్షలు విధిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న భూటాన్ లో గట్టి హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఆ నేపథ్యంలో ఖచ్చితంగా భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఒక కీలక నిర్ణయం ఉంటుందని అంచనా వేస్తున్నారు. గతంలో మనం చూసాం, పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేబినెట్ కమిటీ ఆపరేషన్ సింధూర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలపై దాడికి అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ ఎర్రకోట ముందు జరిగినటువంటి ఈ బాంబు పేలుడు ఘటనలో వెనుక కూడా పాకిస్తాన్ ప్రేరేపిత జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఉందని ఇప్పటికే బట్టబయలైంది. అదుపులోకి తీసుకున్నటువంటి అనేక మంది డాక్టర్లు ఇచ్చినటువంటి వాంగ్మూలం, వారి ఇంట్రాగేషన్ లో వెల్లడైనటువంటి సమాచారం మేరకు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థనే ఈ కుట్రకు, ఈ దాడికి పాల్పడిందనేది పోలీసులు నిర్ధారణకు వచ్చారు. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్ లోని బావల్పూర్ లో ఉంది. అక్కడే హెడ్ క్వార్టర్ గా ఉంది. సో దానికి మసూద్ అజార్ నాయకత్వం వహిస్తున్నారు. ఆయన చెల్లెలు సాజియా ఈ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ మహిళా విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు. ఆమె భార్య, కుటుంబ సభ్యులందరూ కూడా ఆపరేషన్ సింధూర్ లో పూర్తిగా వారందరూ కూడా చనిపోయారు. అప్పటి నుంచి వారంతా ప్రతీకారంతో ఉన్నారనేది ఉన్నటువంటి సమాచారం. సో ఆ నేపథ్యంలోనే దేశంలో ప్రధాన నగరాల్లో భారీ ఎత్తున ఉగ్ర దాడికి పాల్పడాలని కుట్ర పన్నారు. ఆ మేరకు డాక్టర్లను ఎంచుకొని వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ ను తయారు చేసి అల్ ఫలా యూనివర్సిటీలో ఉన్నటువంటి అనేక మంది డాక్టర్లను రాడికలైజ్ చేసి వారిని ఈ ఉగ్ర కుట్రలోకి దింపారు. సో అందులో భాగంగానే డాక్టర్ ఉమర్ 10వ తేదీన ఎర్రకోట ముందు బాంబు దాడికి పాల్పడడంతో 9 మంది స్పాట్ లోనే చనిపోగా 24-25 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. వారు చికిత్స పొంది వారు ప్రాణాలతో బయటపడ్డప్పటికీ అనేక రకాల సమస్యలు వారిని జీవితాంతం వెంటాడేటువంటి ప్రమాదం ఉంది. ఆ హియరింగ్ సౌండ్, ఆ పేలుడు శబ్దానికి ఏకంగా వారి చెవి కర్ణభేరి పగిలిపోయి ఆ చెవికి సంబంధించినటువంటి సమస్యలు చాలా పెద్ద ఎత్తున తలెత్తాయని డాక్టర్లు చెప్తున్నారు. సో ప్రాణాలతో బయటపడ్డా గానీ జీవితాంతం రకరకాల సమస్యలతో బాధపడాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొద్దిసేపటి కిందటే వారిని పరామర్శించారు. ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి వెళ్లి వారికి సంబంధించినటువంటి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ప్రభుత్వం పూర్తిగా ఆ కుటుంబాలకు అండగా ఉంటుందని ఒక హామీ, భరోసా ఇచ్చారు. ఇంకోవైపు దర్యాప్తు కూడా చాలా ముమ్మరంగా కొనసాగుతోంది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.